హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మార్నింగ్ నేను ఫస్ట్ సెషన్ అప్పుడు ఒక వీడియో చేసిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి. ఫస్ట్ సెక్షను సెకండ్ సెక్షను ఇండియా ఆల్అౌట్ అయినాక ఒక వీడియో చేసిన. ఏంటంటే ఈరోజు మనం డిసప్పాయింటింగ్ డే, వికెట్లని పట పడిపోవడం, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఏం ఆడలేకపోవడం అని మన చాలా డిసప్పాయింటెడ్ డే అనుకున్నాను నేను. కానీ ఫస్ట్ 2 సెషన్స్ ఆస్ట్రేలియా వాళ్ళకి సపోర్ట్ చేస్తే థర్డ్ సెషన్ ఇండియన్స్కి భయంకరంగా సపోర్ట్ చేసినట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ సెషన్లో మన వాళ్ళు మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. లిటరలీ ఆస్ట్రేలియా వాళ్ళని ఆల్అౌట్ చేసేంత పరిస్థితికి తీసుకొచ్చారు. ఎట్లా అంటే ఇండియా మామూలుగానే పర్ఫార్మెన్సు భయంకరంగా చేస్తుంది. సో థర్డ్ సెషన్ స్టార్ట్ అయ్యే టైంకి ఆస్ట్రేలియా లీడింగ్లో ఉంది. ఆస్ట్రేలియా ఏ రేంజ్లో లీడింగ్లో ఉందంటే ఈ టెస్ట్ మన చేతిలోంచి వెళ్ళిపోయింది అని అనుకునే స్టేజ్లోకి ఉంది. అంటే వికెట్స్ అన్ని పడిపోయి మన వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం లోలో ఉందని అనిపించింది అందరికీ. కానీ థర్డ్ సెషన్ వచ్చేటప్పటికి మన వాళ్ళు విజృంభించారు. బౌలింగ్ సురజ్ కానీ, నితీష్ రాణా కానీ, మెయిన్గా బూమ్రా కానీ వికెట్లు అదేమంటారు టాప్ ఆర్డర్ మొత్తాన్ని కుప్పకూల్చేశారు. కాసేపు ఆ ఖురాజా అనే అతను ఖురాజా నిలబడ్డాలని ట్రై చేశాడు, కానీ అతను కూడా పడిపోయాడు. ఓవరాల్గా ఈరోజు 66 for 7 దగ్గర ఆస్ట్రేలియా ఆగిపోయింది. అంటే 66 for 7 దగ్గర 7 వికెట్లు పడిపోయినాయి. అంటే మన వాళ్ళు బౌలింగ్ పర్ఫార్మెన్సు చాలా మామూలుగా చేయలేదు. గ్రీస్లో ఎవరిని ఎక్కువసేపు నిలబడలేకనే చేశారు. ఎందుకంటే థర్డ్ సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇండియన్ డామినేషనే, మామూలుగా చేయలేదు. బౌలింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ నేను చెప్తున్నాను కదా, ఇదే పర్ఫార్మెన్స్ కానీ మన రేపు కూడా కంటిన్యూ చేసి ఫస్ట్ సెషన్లోనే ఆ 3 వికెట్లు తీసి మన ఇండియన్ బ్యాట్స్మెన్స్కి రానియగలిగితే టెస్ట్ మనదే అని నేను అనుకున్నా. కానీ మనం ఈరోజు మార్నింగ్ సెషన్స్ 2 సెషన్స్ చూసి మనం ఏమనుకున్నాం, ఈ టెస్ట్ కూడా మన చేతిలోంచి జారిపోయింది, ఇది ఇంకొక డిసప్పాయింట్మెంట్ టెస్ట్ లాగా మిగిలిపోద్ది అని మనం అనుకున్నాం. కానీ థర్డ్ సెషన్కి వచ్చేటప్పుడు మన పర్ఫార్మెన్స్ మారిపోయింది. దీన్ని బట్టి సెషన్కి బౌలింగ్ పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చాలా ఎక్స్పర్ట్స్ చెప్తారు. సో అది ఈరోజు ప్రూఫ్ అయింది. ఫస్ట్ 2 సెషన్స్ ఆస్ట్రేలియాకి అనుకూలిస్తే లాస్ట్ సెషన్ మనకు అనుకూలించింది. అంటే అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలో లేకపోతే మన వాళ్ళ పర్ఫార్మెన్స్ అనుకోలేదు. పిచ్ కూడా అదే రకంగా ఉంది, బౌలింగ్ పిచ్లా ఉంది. ఫాస్ట్ బౌలర్స్ వేస్తే మాత్రం వికెట్ పట పడుతుంది. స్పిన్ బౌలింగ్కి అంత అనుకూలంగా ఇస్తున్నట్టు లేదు, ఫాస్ట్ బౌలింగ్కే అనుకూలిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2 సెషన్లో ఇది స్టాక్ బౌలింగ్ కానీ మిగిలిన బౌలర్స్ బౌలింగ్ కానీ, థర్డ్ సెషన్లో మన ఇండియన్ బౌలింగ్ కానీ చూస్తే ఫాస్ట్ బౌలర్స్కి వికెట్లు పడ్డాయి. సో ఎందుకంటే మామూలుగా యాక్చువల్గా ఆస్ట్రేలియాలోనే పేసర్కి అనుకూలించే పిచ్చులు తయారు చేస్తారు. ఆటోమేటిక్గా బౌన్సింగ్ పిచ్చులు ఆ పిచ్చులే తయారు చేస్తారు. దానికి అనుకూలంగానే మన ఇండియన్ కూడా ఫాస్ట్ బౌలర్స్ని మెయింటైన్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్గా మన ఇండియన్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ 2 సెషన్లో యావరేజ్ అనిపించింది. అంటే మనం ఏమనుకుంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని థియేటర్కి పోగానే ఆ మూవీ చూసి ఏంద్రా బాబు ఈ తలగా నొప్పి ఫీల్ అయిపోయి బయటకు వచ్చి డిసప్పాయింట్మెంట్గా ఉంటాం కదా, ఆ డిసప్పాయింట్మెంట్ టైంలో సెకండ్ హాఫ్ కొంచెం ఇంప్రెసివ్గా అనిపించి పర్లేదులే ఓకేలే అంటాం చూడు, ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈరోజు మన ఇండియన్ టీం ఇచ్చింది. ఫస్ట్ 2 సెషన్స్ నుంచి థర్డ్ సెషన్ స్టార్టింగ్ వరకు ఇండియా ఫటాఫట వికెట్లు పడిపోవడం, ఎవరు పెద్దగా నిలబడిపోకపోవడం, లో రన్ రేటు, మన ఇండియా ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ మొత్తాన్ని వెన్ను ముక్కలు ఇంచేసి మొత్తం మన కంట్రోల్లోకి మ్యాచ్ తెచ్చింది. సో ఈ ప్రకారంగా మనం రన్ అయితే ఈ టెస్ట్ మనం గెలుచుకునే ఛాన్సెస్ మనకు ఇప్పుడు 100% ఉంది. మన జాగ్రత్తగా మన బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో అలా చేసి రేపు తొందరగా వికెట్లు తీసి తర్వాత స్కోర్ చేయగలిగితే వీ క్యాన్ విన్ దిస్ టెస్ట్. సో అప్పుడు మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడడానికి మనకు భయంకరమైన ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కష్టమే. సో ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మాత్రమే బాగుంటుందా, రేపు కూడా బాగుంటుందా లేదనేది మనం చూడాలి. సో ఫ్రెండ్స్, మన ఇండియన్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఓకే, మనం సేఫ్ పొజిషన్లోనే ఉన్నామనే ఛాన్సెస్ కలిగించారు. హోప్ ఉంది మనకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడడానికి అని.
సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.